టుడే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఘటకేసర్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణంలో కార్మికుల కొరకు నీలిమ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఘటకేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఎమ్మెల్సీ ప్రభుత్వ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కూతాది రవీందర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ముత్యాల యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, ముదిరాజ్, డ్వాక్రా మహిళలు, నాయకులు పాల్గొన్నారు. सही है। ప్లేట్ తీసుకోండి ప్లేట్ అక్కడికి ఉన్నాము अरे इनका के लिए वो है मुन्सिपल लाइन అది ఇస్తారు అందరికీ. అందరు పెద్ద పెద్ద ఊర్లకేమి 20 ఇచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, కమిషనర్ చంద్రశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న నర్సింహ కౌన్సిలర్ గారికి, నాగజ్యోతి గారికి, ముత్యాల యాదవ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కేశవులందరూ కూడా హెల్త్ క్యాంపులు వేస్తున్నటువంటి డాక్టర్లందరూ కూడా పేరు నమస్కారాలు. సంవత్సరమైన సందర్భంగా ప్రజా పాలన కార్యక్రమం 1 నుంచి 9 వరకు కూడా జరుపుకోవడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే సంవత్సరంలో ప్రజలకు ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తక్కువ టైంలో ఏదైతే 6 గ్యారెంటీ ఇచ్చిందో దాంట్లో ఆర్టీసీ కానీ, గ్యాస్ కానీ, కరెంటు కూడా మరి తక్కువ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు ఇంకా మిగిలినవి కూడా తొందరలోనే చేయడానికి ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రజలను ఆదుకోనికే మరి ముందు పోవడం కూడా జరుగుతున్నది. అయితే రైతులు కూడా కార్యక్రమంలో భాగంగా పొద్దున మనము ర్యాలీ ప్రోగ్రాం జరుపుకున్నాము. అలాగే ర్యాలీ ప్రోగ్రాం కూడా మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ప్రోగ్రాంకి సుధిరెడ్డి అన్న గారికి, అలాగే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ అన్న గారికి, వజ్రేష్ అన్న గారికి, అలాగే మా కమిషనర్ గారికి, కౌన్సిలర్లకు, కౌన్సిలర్లు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మీరందరూ స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా వర్కర్స్కి, శానిటేషన్ వర్కర్లకి, మా గ్రూప్స్, ఎస్ఎస్జి ఉమెన్లకు, ప్రతి ఒక్కరికి, మహిళా వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఇక్కడికి విచ్చేసిన మా డాక్టర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మా వర్కర్స్ అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా టెస్ట్ చేయించి వాళ్ళకి ఇంకా ఫర్దర్గా అవసరం పడితే
పెద్దది మన హాస్పిటల్కి కూడా ఈఎస్ఐ కూడా వాళ్ళకి కట్టడం జరుగుతుంది. దాంతో పాటుగా వాళ్ళకి ఈఎస్ఐ కూడా కడతాం కాబట్టి మనం ప్రతి వర్కర్కి మన ఎంఏయుడి మన పురపాలక డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, ఉదయం పెద్ద ఎత్తున మన పెద్దల సమక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ తీసుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మన సిబ్బందికి 2 మెడికల్ మన సిబ్బంది అందరికీ కూడా దాదాపు 200 మందికి మనం ఈరోజు వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. వారికి ఏదైనా లోపాలు ఉన్నట్లయితే పెద్ద ఆసుపత్రికి చెప్పి పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బందికి పీపీఈ ఇట్లా పంపిణీ కార్యక్రమం ఈరోజు తమ చేతుల మీదుగా జరుగుతుంది సార్. అదేవిధంగా మన దగ్గర చాలా ఉత్తమంగా పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య సిబ్బందికి పెద్దల చేతుల మీదుగా ఇప్పుడు సన్మానాలు జరుగుతాయి. అదేవిధంగా దాని తర్వాత మీ ఆశీర్వాద బలంతో మీ సందేశాన్ని కూడా ప్రజలు బాధ్యత ఉన్నది. అదేవిధంగా ఉదయాన్నే మరి మేడ్చల్లో కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని అక్కడ 2 నుంచి 3 కోట్లు కూడా ఆ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ కూడా రావడం కూడా జరిగింది. ఇంకా ముందు కూడా మరి సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, అదేవిధంగా మరి యాదవ్ గారు కూడా మరి చాలా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావాలని చెప్పేసి వారు కోరుతున్నారు. ఇవాళ మరి 4 గంటలకు కూడా ముఖ్యమంత్రి గారు మరి మనకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి కార్యక్రమం కూడా ఉన్నది. ఆ కార్యక్రమంలో వీరందరూ కూడా అక్కడ కూడా రావడం కూడా జరుగుతున్నది. తక్కువ టైంలో మరి ఎక్కువ నిధులు ఇచ్చి కూడా మరి వ్యక్తిగతంగా కూడా పేదలను ఆదుకోనికే మంచి కార్యక్రమాలు 6 గ్యారెంటీలు చేయవలసినది. మరి ప్రభుత్వం కూడా మరి చాలా డబ్బులు అవసరం కాబట్టి ఎంత భారం ఉన్నప్పటికీ ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా చీఫ్ విప్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంపడుతున్నటువంటి మన ఇన్ఛార్జ్ లక్ష్మీ గారు, సభకు అధ్యక్షత వస్తున్నటువంటి పావుని నెల్లూరు గారు, కౌన్సిలర్లు, అదేవిధంగా మరి చంద్రశేఖర్ కమిషనర్ గారు, తర్వాత మరి ఇంకా పెద్దలు పార్టీ అధ్యక్షుడు అంజిరెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడు మరి గారు, మిగతా పెద్దలందరికీ మరి పొద్దున్న నుంచి ఉదయం నుంచి కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి అన్నదమ్ములు కార్మికులందరికీ పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. ఇవన్నీ 1 తారీఖు నుంచి మొదలుకొని ఆలోచనతో ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా 3వ తారీఖు నాడు ఈ మున్సిపాలిటీకి సంబంధించి ప్రధానంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ వాళ్ళ ఫిట్నెస్ను గుర్తించే విధంగా కార్యక్రమం నిర్వహించి వాళ్ళ కిట్స్ కూడా ఏర్పాటు చేసినందుకు మున్సిపల్ చైర్పర్సన్కు, వారికి, కమిషనర్ గారికి, వారి సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక 2వ కార్యక్రమం మరి ఈనాడు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మరి ఈనాడు అనేక సమస్యలను పరిష్కరించి ముందుకు పోతూ ఉన్నాం. కానీ ఒకరిద్దరు నాయకులు కలుబడి మాటలు చెప్పి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అందుకోసమే ఉన్నట్టు మీకు చెప్పాలని ఆలోచన వరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ వజ్రోత్సవాల యొక్క సంవత్సర వజ్రోత్సవాలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ముందుకు ప్రధానంగా మనం 6 గ్యారెంటీలతో ఎన్నికలకు పోయినాం. 5 సంవత్సరాల పూర్తి చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అందులో భాగంగా మరి అందరికంటే ఫ్రీ అంటే ఆడపిల్లలు ప్రయాణానికి, ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం సౌకర్యం కలిగించింది. అందులో మీరంతా కూడా అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత 2వ కారణం మరి మీరు ఏదైతే పేదవాళ్ళు కరెంటు వాడుకుంటుందో 200 యూనిట్ల వరకు 180% మందికి అమలైనాయి. కొంతమంది వాళ్ళు సరైనటువంటి రెస్పాన్స్ చేసి సరైనటువంటి ఆధారం ఇవ్వకపోతే వారికి రాకపోవచ్చు కానీ అందరికీ మాత్రం కరెంటు 200 యూనిట్లు మాఫీ. అంతేకాకుండా మరి గ్యాస్ మాత్రం 500కి ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. మీ అకౌంట్లో మరి మిగతా పైసలు పడుతూ ఉన్నాయి. 500కి సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. ఏమన్నా మీకు పెన్షన్లకు మహిళలకు ఇచ్చేటువంటి మరి 2500 కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇయర్ మార్చి తర్వాత తప్పకుండా పూర్తి చేసే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కూడా అనౌన్స్ చేసినారు మహబూబ్నగర్లో రైతు సదస్సులో. తర్వాత రుణమాఫీ కార్యక్రమం మనం పెద్ద ఎత్తున తీసుకున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి 32,000 కోట్ల రూపాయలను ఇచ్చేదానికి నిర్ణయం తీసుకొని
నిన్నటి వరకు 23,000 కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చినారు. మిగతాయి కూడా మార్చిలోపల ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన ప్రాంతంలో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. మనది కమర్షియల్ బ్యాంకు కాదు, ఆన్లైన్లో నమోదు కాదు, ఇక్కడ మాన్యువల్లో నమోదవుతుంది సొసైటీలో. కాబట్టి సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12 సొసైటీలకు మాఫీ కాలేదు. అవి కూడా ఈ మార్చి లోపల మన సొసైటీ కూడా మాఫీ అయితేని సౌకర్యంగా మనం చెప్తా ఉన్నాం.